భయంకరమైన పరిస్థితులు నేను ఒక్కడనే ఉండలేకున్నాను రా నాయనా. అన్న బంగారాన్ని అడిగితే నేను రానని అన్న బంగారం నన్ను గెంటేసినాడు. నువ్వన్నా రారా కొడక అంటే ఈ వెండి ఏమన్నాడు, ఈ వెండి కూడా ఆ కన్న తండ్రిని తృణీకరించేసాడే. నువ్వు ముసలోడు, నీ వయసు అయిపోయింది, నీ సమయం చనిపోవాల్సిన సమయం వచ్చింది కాక నువ్వు వెళ్ళిపో. ఈ లోకంలో మేము అనుభవించాల్సింది ఇంకా ఎంతో ఉంది, మేము నీతో కూడా రావని ఈ వెండి కూడా ఆయన్ను తోసేసినాడంట. సరే బాధపడుకున్నాడు. సరే పెద్ద కుమారుడు అనబోతే నన్ను గెంటేసినాడు. రెండో కుమారుడు కూడా ఈ లోకంలో నువ్వు అన్నీ అనుభవించేసినావు, మేము వయసోళం కదా, మేము అనుభవించాల్సిన సమయం ఇంకా చాలా ఉంది, నువ్వు వెళ్ళిపో అని ఈ రెండో కుమారుడు కూడా తోసేసినాడు. ఇంకా మూడో కుమారుడు పాపం దగ్గరికి వచ్చినాడట. రే నాయనా, ఈ భయంకరమైన పరిస్థితిలో నేను ఉండలేకున్నాను రా కొడక. బంగారం అన్న పెద్ద కొడుకు బంగారాన్ని అడిగితే వాడు నన్ను గింటేసినాడు. రెండో కుమారుడు వెండి దగ్గరికి పోతే వాడు కూడా నన్ను గింటేసినాడు కొడక. నువ్వున్నారా నాయనా నాయనా అని అడిగినాడట. అయితే ఈ పాపం ఏం చేసింది, పదనైనా నేను నీ ఎముడితోనే వచ్చానన్నదట. మొట్టమొదటి చాలా ఉంది, తండ్రిని తోసేసాడు, చాల్సింది చాలా ఉంది, నేను రానని తోసేసినాడు. అయితే మూడో వాడు ఎవరట, పాపం పాపం పదైనా నేను నీతో కూడా వస్తానని పాపం ఆయనతో కూడా వస్తానన్నాడట. అయితే ప్రియమింటి వారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోకంలో మనము దేనికోసం ఆశపడుతుంటాం, ఆరాటపడుతుంటాం, బంగారం సంపాదించుకోవాలని, ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా మనం సంపాదించుకోవాలని మనం ఆతురత పడుతుంటాం, ఎన్నోసార్లు గొడవ పడుతుంటాం కదా. రకరకాల పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, భార్య భర్తను వేధించి బంగారం కొనుక్కు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే నువ్వు సంపాదించుకున్న బంగారం నీతో వచ్చిందా, రాలా, కన్న తండ్రిని తోసేసింది. రెండవదిగా వెండి ఏమన్నా వచ్చిందా, వెండి కూడా తోసేసింది. అయితే మూడవది పాపం ఆ తండ్రితో వస్తానన్నది. అయితే ప్రియమింటి వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న నీ బంగారం నీతో రాదు, నీ వెండి నీతో రాదు. ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నటువంటి నీ పాపం నీతో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రియమింటి వాళ్ళరా, ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా ఏది కూడా నిన్ను తీసుకువెళ్ళలేవు, ఏది కూడా మనతో రాదు. కాబట్టి ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నటువంటి ఏదైతే నువ్వు ఆశ కలిగి సంపాదించుకుంటావో అది ఏమి కూడా నీతో రాదు. నువ్వు చేస్తున్నటువంటి నీ పాపం మాత్రమే నీతో నాతో వస్తుంది. కాబట్టి ప్రియమింటి వారు, ఈ లోకంలో నువ్వు ఏ విధంగా బతుకుతున్నావు, పాప జీవితంలో బతుకుతున్నావా, లేదు దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావు అనేది యొక్క విషయాన్ని నువ్వు పరిశీలించి చేసుకోగలిగితే నీతో వచ్చేది, చివరిగా నీతో వచ్చేది ఏంటంట, నువ్వు చేసుకున్నటువంటి నీ పాపం మాత్రమే నువ్వు తీసుకువెళ్ళగలవు, ఏమి కూడా మనతో రావు. కాబట్టి ప్రియమింటి వారిని, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను దేనికోసం మనం జాగ్రత్త పడి బతకాలంట, ఎంత వీలైనంత వరకు మనము పాపానికి దాసులుగా మనం జీవించకూడదంట కదా. అయితే చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. మనం దేని గురించి మనం పరిచయం చేసుకున్నామని, శ్రమ. ఈ లోకంలో నాకే ఎందుకు శ్రమలు వస్తాయని అనేక సార్లు మనం పడిపోతుంటాం కదా. అయితే దేవుని లేఖనం ఏం తెలియజేస్తుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకున్నాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు,
సువార్తను ప్రకటించాల్సిన భారం ఎవరి మీద ఉందంట? భారం నా మీద మోపబడి ఉన్నది గనక అయ్యో నేను సువార్తను ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ. ఇక్కడేం దేవుడు ఏమి రాయిస్తున్నాడు? ప్రియమింటి వారా, సువార్త ప్రకటించాల్సిన భారం ఎవరి మీద ఉందంట? మన మీద సువార్త ప్రకటించాల్సినటువంటి భారం నీ మీద నా మీద ఉంది కనుక అయితే ఈ 2024 సంవత్సరంలో మనం పరిశీలన చేసుకోగలిగితే ప్రియమింటి వారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికన్నా సువార్త చేసినారా? చూడండి, మనకు శ్రమ వస్తుందని మనం బాధపడుతున్నావుగా తప్ప అయితే దేవుడు నీ మీద మోపవలసిన పనిని, భారాన్ని నువ్వు కొంచెమైనా నువ్వు దించుకోగలిగినావా? ఈ 2024 సంవత్సరం అంతా, ఈ 2024 సంవత్సరం ఈ నెలతో అయిపోతుంది. అయితే దేవుడు నీ మీద మోపినటువంటి భారాన్ని కనీసం ఒక్కసారైనా, ఒక్క వ్యక్తికైనా నువ్వు ఆ సువార్త చేసి కొంచెమైనా నీ భారాన్ని దించుకోగలిగినావా? కదా, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుంటే ప్రియమింటి వారు, దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని కనీసం 1% కూడా నువ్వు దించుకోలేకపోతూ వచ్చినావు. అయితే అటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీకు శ్రమలు రాకుండా ఇంకే విధంగా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు? ప్రియమింటి వారు, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు. అయితే నువ్వు ఒక్కరు కూడా సువార్త ప్రకటించకుండానే నీకు నీ ప్రార్థనకు దేవుడు అంగీకరించి నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టాలని నేను ఆతురత పడుతున్నాం, కానీ ఆశపడుతున్నాం, కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో 1% కూడా నువ్వు నెరవేర్చలేదు కనుక నీకు శ్రమలు వస్తున్నాయి కదా. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఈ 2024 సంవత్సరం అంతట్లో కూడా నువ్వు మొట్టమొదటిగా దేవుడిని అనేక సార్లు ఒప్పుకుంటావు, తీర్మానం చేసుకుంటావు. అయితే నువ్వు చేసుకుంటున్న తీర్మానానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? కట్టుబడి లేవు కనుకనే నీకు ఈ దినం అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి. నువ్వు పాపంలో పడిపోతున్నావు, ఎదుటి వారిని చూసి అసూయపడుతున్నావు, నీకు వారు సంపాదించుకోలేకపోతున్నానని నీలో నువ్వే అసూయపడుతున్నావు కదా. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని ఒక్కరు కూడా నువ్వు సువార్త ప్రకటించలేకపోతున్నావు కనుక ఈ దినం నేను శ్రమలు అనుభవిస్తున్నావు కదా. ఇంకా చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేజీ నెంబర్ 18. అభ్యంతరములన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ అంట. ఏమింటి వారన్నారా, ఈ లోకంలో నీకు నాకు అభ్యంతరములు రాక మానవు. అయితే నీకు వచ్చినటువంటి అభ్యంతరాలను నువ్వేం చేస్తున్నావు? నాకు వాని వల్ల నాకు శ్రమ వచ్చింది, ఈమె వల్ల నాకు శ్రమ వచ్చింది, ఆయన వల్ల నాకు శ్రమ వచ్చింది, నా దేవుని వల్ల నాకు శ్రమ వచ్చిందని నువ్వు అనేక సార్లు నీ ఎదుటి వారిని, నీ తోటి సహోదరులను, నీకున్నటువంటి నీ సంఘ పెద్దలను, నీ తోటి సహోదరులు, నీ కన్న తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరు కూడా నువ్వు దూషిస్తున్నావు కనుకనే ఈ దినాలు నీకు శ్రమలు అనుభవిస్తున్నావు కదా. ప్రియమిటి వారు, కాబట్టి ఈ లోకంలో ఏ విషయంలో అయినా సరే నీ జీవితంలో అభ్యంతరం రాక మానవు. అయితే నువ్వు ఆ అభ్యంతరములు వచ్చినప్పుడు దేవుని వైపు నువ్వు చూస్తే తప్ప నీకు శ్రమలు పోతాయి. కానీ నీ తోటి సహోదరులను ఇంకా నీ గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్దలను నువ్వు అన్ని విధాలుగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కనుకనే నీవు శ్రమలు అనుభవిస్తున్నావు. ఇంకా చూడండి, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. కావున ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరార్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. కాబట్టి ప్రియమిటి వారు, ఇంకా ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రియమిటి వారు, ఇక్కడ ఎందుకు శ్రమ వస్తుందంట మనకు? ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నీవు వ్యర్థమైన మాటలు పలుకుతున్నావు కనుక
నీ జీవితంలో నీకు శ్రమలు వస్తున్నాయి. ఇంకా రెండవదిగా, నిరర్థకమైన దర్శనములు నువ్వు కనుచున్నావు కనుక నీకు ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నావు. మొట్టమొదటి ఇక్కడ ఏంటంట, మొట్టమొదటిది నీవు వ్యర్థమైన మాటలు పలుకుతున్నావు కనుక నీకు శ్రమలు వస్తున్నాయి. రెండవది ఏమంటున్నాడు, నేను మీకు విరోధిని, ఇదే ప్రభువుని వాక్కు. ఇక్కడ నిరర్థకమైన దర్శనములు నువ్వు కనుచున్నావు. ఏం చేస్తున్నావట, నిరర్థకమైన దర్శనములు నువ్వు కనుచున్నావు కనుకనే నీకు నాకు విస్తారమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాం. ఇంకా చూడండి, ఇంకా ఏ విధంగా మనకు శ్రమలు వస్తాయో. 13వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దర్శనం ఏమీ కలగకున్నను స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తులకు శ్రమ అంటున్నాడు. అయితే ప్రియమైన వారు, యెహోవా సెలవిచ్చింది ఏదనగా, దర్శనం ఏమీ కలగకున్నను స్వబుద్ధిని అనుసరింపక అవివేకమైనటువంటి ప్రవక్తులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు శ్రమలు అనుభవిస్తున్నాం కదా ప్రియమైన వారు. అక్కడ ఏమన్నా స్వబుద్ధిని అనుసరించక అవివేకమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం కాబట్టి నీకు నాకు శ్రమలు వస్తున్నాయి. ఇంకా చూడండి, అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. ఇంతగా చెడుతనమును జరిగించినందుకు నీకు శ్రమ కలుగును. ప్రియమైన వారా, ఏం చేస్తున్నామంటే ఇంకా ఎంత నీ పనులు కావచ్చు, నీ సొంత ఆలోచన, నీ సొంత స్వకీయ లాభం కోసము ఎన్నిసార్లు నువ్వు చెడుతనంగా జీవిస్తుంటావో కదా. అయితే ఇంతగా నువ్వు చెడుతనాన్ని జరిగిస్తున్నావు అనే కనుక మనం శ్రమలు తెచ్చుకుంటున్నాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఎన్ని విధాలుగా మనం శ్రమలు తెచ్చుకుంటున్నామో చూడండి. ఇంకా చూడండి, హోషియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయినారు, వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారంట. చాలా వస్తుంది మనకి. ఎందుకు శ్రమ వస్తుందంట, వారికి శ్రమ అంటే ఎవరికి, వారు నన్ను విసర్జించి తప్పిపోయినా కనుక దేవుణ్ణి విసర్జించి, ఎన్నిసార్లు నేను దేవుణ్ణి విసర్జించుంటాం ప్రియమైన వాళ్ళరా కదా. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకొని నీ పాపాలు, నీ పరిస్థితులన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టుంటావు. అయితే దేవుణ్ణి ఎన్నిసార్లు నువ్వు విసర్జించి తప్పిపోయి ఉంటావు కదా. ఎన్నిసార్లు మనం పరిశీలన చేసుకుంటాం. కానీ అయితే మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎన్నిసార్లు మనం దేవుణ్ణి విసర్జించి తప్పిపోయిన వారిగా ఉన్నామో కదా. అయితే అన్ని దినం కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెడుతున్నావు. అయితే నీ అవసరతల నిమిత్తం కోసం నువ్వు దేవుణ్ణి విసర్జించి తప్పిపోతున్నావు కనుకనే నీ జీవితాల్లో, నా జీవితాల్లో మన శ్రమలు అనుభవిస్తున్నాం. ఇంకా రెండవది ఏమంటున్నాడు, అనేక సార్లు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు కదా. ఎన్నిసార్లు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటావు మనం పరిశీలన చేసుకోండి కదా. ఎన్నిసార్లు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటావు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, లేదా నీకు అప్పులు వచ్చినప్పుడు, లేదా నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, లేదా ఎన్నిసార్లు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటావు కదా. కాబట్టి ఎన్నిసార్లు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటావు, అయినా కానీ ఏం రాకూడదట, నీకు శ్రమ రాకూడదట. ఈ లోకంలో నువ్వు ఉన్నత స్థితిలో జీవించినప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అయితే నువ్వు దేవుడిని విసర్జించి లోకంలో తిరిగితే నీకు శ్రమ రాకూడదు. దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసినప్పుడు నీకు శ్రమ రాకూడదు కదా. ప్రియమైన వారు, ఈ లోకంలో మనము అదే విధంగా మనం జీవిస్తున్నాం కనుకనే నా జీవితాల్లో విస్తారమైనటువంటి శ్రమల పాలు అయిపోతున్నాం. ఇంకా చూడండి, ఇంకా మనకి ఏ విధంగా శ్రమ వస్తుందో. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియమైన వారలారా, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ అంట. ఏమంటున్నాడు ఇక్కడ, మోసపు క్రియలు యోచించి దుష్కార్యములు చేస్తున్నావు కనుకనే నీకు నాకు
శ్రమలు వస్తున్నాయి ప్రియమిత్రుడు. ఎన్నిసార్లు నువ్వు ఈ లోకంలో మోసపు క్రియలు చేసుంటావు? నిన్ను ఆయన స్వరక్తంతో కానీ ఆయన పోలిక చొప్పున నన్ను నిర్మిస్తే నిన్ను నిర్మించిన నీ దేవుడినే నువ్వు ఎన్నిసార్లు మోసం చేసుంటావు కదా. ఒక్కసారి జాగ్రత్తగా మనమే పరిశీలన చేసుకుంటే, ఆయన పోలికగా ఆయన మన కొరకు ఎంతో క్రయధనాన్ని చెల్లించి రక్తాన్ని చిందించి ఆయన నిన్ను నన్ను నిర్మిస్తే, మన స్వకీయ లాభం కోసం మన దేవుని ఎన్నిసార్లు మనం మోసం చేసి ఉంటాం, ఎన్నిసార్లు మనం దుష్కార్యములు మనం చేసి ఉంటామో ప్రియమిటి వల్ల. అటువంటి స్థితిలో మనం జీవించినప్పుడు మనకు శ్రమలు రాకుండా ఎలా ఉంటాయి కదా. ఇంకా చూడండి ఆయన ఇంకా ఎన్ని విధాలుగా మనం శ్రమలు అనుభవిస్తున్నామో చూడండి. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి శ్రమ అంట. చూడండి ప్రియమిటి వారు ఇక్కడ ఏమంటారు, తనకు అపాయం ఎవరికి? మనకు అపాయం రాకుండా మన నివాసమును బలపరుచుకున్నట్టుకై అన్యాయముగా లాభం సంపాదించుకోవడానికి మనం ఎన్నిసార్లు ఆతృతపడి ఉంటాము కదా. మన స్వకీయ లాభం కోసము, మన ఎదుటివారిని మోసం చేసైనా సరే మనం బాగుపడడం కోసము ఎన్నిసార్లు మనం ఆతృతపడి ఉంటాం. ఇక్కడ ఏమంటున్నా ప్రియమింటి వారు తన నివాసమును బలపరుచుకున్నట్టుకు తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకుంటున్నాం కనుకనే నా జీవితాల్లో మన శ్రమలు ఎదుర్కొంటున్నాం కదా. ఇంకా చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయం గల చేయువాడే అంటున్నాడు. అయితే ప్రియమిటి వాళ్ళరా, మనం దేవుడు శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు. అయితే నా జీవితంలో శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? మనం శోధింపబడినా పర్వాలేదు, కానీ ఎదుటి వారిని మనం శోధించకూడదంట. అయితే అటు స్థితిలో మనం శోధిస్తున్నాం కనుకనే నా జీవితాల్లో మన శ్రమలు ఎదుర్కొంటున్నాం కదా. ఇంకా చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసుకుందాం. ప్రియులారా, మా మొదటి పేతురు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ నీవు సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. చాలన్న. చూడండి ప్రియమిటి వారరా, మనం ఎలా ఉంటే మనకు శ్రమలు పోతాయంట. మొట్టమొదటిగా ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షను గురించి మిమ్మల్ని హేతువు చేత అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిర్మలమైన మనిషి మనలో ఉండాలంట. నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు చేత అడుగు ప్రతి వానికిని ఏ విధంగా ఉండాలంట? మనం సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండి మన హృదయములందు ఎవరిని ప్రతిష్ఠించుకోవాలంట? క్రీస్తు రాస్తున్నాడు చూడండి. క్రీస్తును ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నీకు నాకు శ్రమలు రావంట. అయితే ప్రియమింటి వాళ్ళ ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం? నా జీవితంలో అన్ని దినాలు కూడా మనం శ్రమలు వస్తున్నాయనే ఒక బాధపడుతున్నామే తప్ప మనలో నిర్మలమైన మనస్సాక్షి ఉండదు కదా. ప్రియమింటి వాళ్ళరా, సాత్వికం మనలో ఉండదు, భయం మనలో ఉండదు.
దేవుని యందు ఎప్పుడు కూడా మనం సత్ప్రవర్తన కలిగి జీవించం కనుకనే నా జీవితాల్లో విస్తారమైనటువంటి శ్రమలు మనం పొందుతున్నాం. ఇంకొకటి, నీ మీద ఉన్నటువంటి భారాన్ని నువ్వు 1% కూడా నువ్వు దించుకోలేకపోయినావు కనుక నా జీవితాల్లో మన శ్రమలు అనుభవిస్తున్నాం కదా. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కనీసం ఒక్కరు కూడా మనం సువార్త ప్రకటించలేకపోయినాం కదా. అందుకనే నా జీవితాల్లో మనం శ్రమలు అనుభవిస్తున్నాం. అయితే నీకున్నటువంటి భారాన్ని నువ్వు దించుకోలేవు. అయితే ఎదుటి వారిని మనం దూషించేదానికి మనం సిద్ధంగా ఉంటాం. నీ మీద ఉన్నటువంటి భారాన్ని 1% కూడా మనం దించుకోలేము. అయితే ఈ లోకంలో నీకు శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? నీ ఎదుటి వారిని, నీ తోటి వారిని, నీ దేవుణ్ణి, నీ కన్న తల్లిదండ్రులను, నీ సహోదరులను దూషించే వారిగా ఉంటున్నాం. కానీ అయితే నీ మీద ఉన్నటువంటి భారాన్ని నువ్వు ఎప్పుడు కూడా దించుకోలేకపోతున్నావు. రెండవదిగా ఏం చేస్తున్నామంట? అందరిని కూడా మనం దూషించే విధంగా మనం జీవిస్తున్నాం కనుకనే నా జీవితాల్లో విపరీతమైనటువంటి శ్రమలు మనం అనుభవిస్తున్నాం. ఇంకా ఏమంటున్నాడు? దేవుణ్ణి వ్యర్థమైన మాటలు ఎన్నిసార్లు దేవుణ్ణి విసర్జించుంటాం. వ్యర్థమైన మాటలు ఎన్నిసార్లు మనం మాట్లాడుంటాం. చూడండి, మనం పరిశీలన చేసుకుంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉండి కూడా మనం శ్రమలు వచ్చిన వెంటనే దేవుని దూషించేవారుగా ఎన్నిసార్లు మనం పడిపోయింటాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే నీ జీవితాల్లో ఎందుకు శ్రమలు పోతాయి? నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తావు, అయితే దేవుణ్ణి దూషిస్తావు కదా. నువ్వు చేస్తున్నట్టు నీ పొరపాట్లు నువ్వు సర్దిద్దుకోలేవు. కానీ దేవుడు ఆయన స్వరక్తం కొని ఆయన పోలికగా నిన్ను నిర్మించుకొని అతి శ్రేష్టమైన వాడిగా నన్ను నిర్మిస్తే నీకున్నటువంటి భారాన్ని నువ్వు కొంచెం కూడా దించుకోలేక దేవుని ఎన్నిసార్లు మనం విసర్జించి దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాం కదా. ప్రియమంటి వాళ్ళరా, అటువంటి స్థితిలో నేను జీవిస్తున్నాం కనుక ఈ దినాలు మన జీవితాల్లో మన శ్రమలు అనుభవిస్తున్నాం. ఇంకా మోసపు క్రియలు కదా. ప్రియమంటి వారు, ఎన్నిసార్లు ఈ లోకంలో నేను బ్రతకడానికి నీ ఎదుటి వారిని ఎన్నిసార్లు మన కుటుంబం బాగుండాలని, మనం బాగుండాలని ఎన్నిసార్లు మన ఎదుటి వారిని మోసం చేసి మనం సంపాదించుకొని ఉంటాం కదా. ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా మనం తిప్పుకొని దేవుని ఎన్నిసార్లు మోసపు క్రియలతో మనం జీవిస్తున్నాం కనుకనే నా జీవితాల్లో మనం శ్రమలు అనుభవిస్తున్నాం. ఇంకా చూడండి, పాప భోగములకు మనం అలపాటు పడిపోయినాం కదా. ప్రియమేంటి వాళ్ళరా, ఎన్ని విధాలుగా మన జీవితంలో శ్రమలు వస్తున్నాయనే ఒక దేవుణ్ణి దూషిస్తున్నాం. కానీ నా జీవితంలో మనం చేస్తున్నటువంటి ఈ క్రియలు వల్లే నాకు శ్రమలు వస్తున్నాయని ఎప్పుడు నీవు ఒక్క దినమైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? జాగ్రత్తగా గమనించండి ప్రియమేంటి వాళ్ళరా. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి దూషిస్తుంటావు, దేవుని విసర్జించుంటావు, దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటావు. ఈ లోకంలో నేను బ్రతకడానికి అబద్ధ మాటలు, పాప భోగములు ఎన్నిసార్లు మనం చేస్తూనే పోతుంటాం. కానీ అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని ఏ క్షణం కూడా నువ్వు దించుకోకుండా ఈ లోకంలో బ్రతకడానికి నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటాం, దేవుని విసర్జించి ఈ లోకంలో తిరుగుతున్నాం కనుకనే నాకు శ్రమలు వస్తున్నాయి. అయితే ఇటువంటి విషయాలన్నిటిని కూడా నువ్వు గమనించుకొని దేవుడు నీ మీద ఇచ్చినటువంటి భారాన్ని నువ్వు దించగలిగినప్పుడే నాకు శ్రమలు రావు, మనం ఆశీర్వదించబడతాం కదా. ప్రియమింటి వాళ్ళారా, మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడు కూడా మన దేవుని దూషించకూడదు. నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని నువ్వు కానీ దేవుని ఎదుట మోకరించగలిగితే దేవుడు ఆ గాడిదలను ఆ సిఐ అరెస్ట్ చేసేయడానికి దేవుడు వాక్యం ద్వారా ఆయనతో ఏం మాట్లాడుతూ వచ్చినాడు? వాక్యం ద్వారా ఆయనకు జ్ఞానాన్ని ఇస్తూ వచ్చినాడు. అయితే మన జీవితంలో మనం కూడా శ్రమలు వచ్చిన వెంటనే మనం ఎవరి మీద ఆధారపడాలంట? నా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు అన్నిదినం కూడా ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ శ్రమలన్నిటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలనేటువంటి మార్గాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నాకు దేవుడు తెలియజేస్తాడు ప్రియమేంటి వాళ్ళని. కాబట్టి అన్నిదినం కూడా మనం ఏం చేయాలంట? బైబిల్ ధ్యానిస్తే ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏ విధమైన రీతిలో నువ్వు ఆస్వాదించాలనో ఆ జ్ఞానాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు నాకు తెలియజేస్తాడు ప్రియమేంటి వాళ్ళని. కాబట్టి అన్నిదినం కూడా మనం బైబిల్ ధ్యానించినప్పుడు మనం ఎన్ని విధాలుగా ఆస్వాదించబడతామో గత వారం మనం పరిశీలన చేసుకుంటూ వచ్చినాం. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే నీ కుటుంబం ఏ విధంగా గడుపుకోవాలనో, ఏ విధంగా ముందు కొనసాగించాలో, భార్య భర్తని ఎలా ప్రేమించాలనో, భర్త భార్యని ఎలా ప్రేమించాలనో, నీ ఆర్థిక పరిస్థితులు ఎలా చక్కదిద్దుకోవాలనో, లేదా నీ ప్రతి విషయాన్ని కూడా నా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా
అన్ని విషయములను సరిదిద్దుకొనుటకు నీకు నాకు జ్ఞానం దయచేస్తాడు. అయితే మొట్టమొదటిగా ఈ దినం మనం ఏం చేయాలంటే శ్రమలు, ప్రతి ఒక్కరు కూడా శ్రమలు రాక మానవు, అభ్యంతరం రాక మానవు. అయితే శ్రమలు వచ్చినప్పుడు, అభ్యంతరములు వచ్చినప్పుడు మనం దేవుడిని దూషించే వారిగా ఉండకుండా దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు నేను ధ్యానించగలిగితే ఆయన ఈ శ్రమలన్నింటినీ మనం ఏ విధంగా జయించాలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.